గుంటూరు జిల్లా పరిషత్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ హెన్రీ క్రిస్టినా సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడని అన్నారు. నిరుద్యోగం సమూలంగా లేకుండా చేసే శక్తి ఒక చంద్రబాబుకే ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన సందర్భంగా 10 మంది వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేము ఎంతగానో గర్వపడుతున్నామన్నారు. ఆయన తనయుడు నారా లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని జిల్లా పరిషత్ చైర్మన్ హెన్రీ క్రిస్టినా సురేష్ తెలియజేశారు. మైనారిటీలకి అతిపెద్ద పీట వేసినటువంటి నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. 76వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ఒక ముందు చూపుతో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి. ఇంతవరకు మనం చూస్తూ ఉన్నాము ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితం, 28 సంవత్సరాలకే ఆయన ఎమ్మెల్యే అవడం, 30వ సంవత్సరంలో మంత్రి పదవిని అధిరోహించడం, 16 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తూ ఆయన ఇప్పుడు 76వ సంవత్సరాన్ని అడుగుపెట్టినటువంటి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆయన వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి, రాజధాని నిర్మాత, మంచి మనిషి, పేదల పాలిటి పెన్నిధి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినోత్సవం చేసుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా గారికి, CEO జ్యోతి బస్ గారికి, అలాగే ఈరోజు జిల్లా పరిషత్ ఏఓలకి, ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహక సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు వరుస నా యొక్క అభినందనలు, నమస్కారాలు.